నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech Telugu. మనం ఇప్పుడు వచ్చేసి ఏరో డ్రోన్ టెక్నాలజీస్ కమల్ గారితో ఉన్నాం. కమల్ గారితో మనం గతంలో కూడా ఈ డ్రోన్ గురించి వీడియో చేయడం జరిగింది. ఈఎంఐ ద్వారా డ్రోన్లు సప్లై చేస్తుండటంతో మంచి స్పందన అయితే వచ్చింది రైతుల దగ్గర నుంచి. ఇప్పుడు దాదాపుగా ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తే 4 ఎకరాల వరకు స్ప్రే చేసుకునేటువంటి టెక్నాలజీతో డ్రోన్స్ అయితే తీసుకురావడం జరిగింది. జనరల్ గా పాత డ్రోన్స్ అన్ని కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎకరానికి మాత్రమే స్ప్రే చేసుకోవడం, ప్రతి ఎకరానికి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం అనేది రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందువల్ల చాలా మంది డ్రోన్లు తీసుకోవడానికి వెనకాడ వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే 4 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే లోకల్ టెక్నాలజీ అంటే ఇండియా ఎక్విప్మెంట్ ఒక 60% వరకు ఉపయోగించుకుని ఒక 40% బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని విషయాలు కూడా కమల్ గారిని అడిగి అసలు ఈ డ్రోన్ లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దళిత బంధు ద్వారా వీళ్ళు దాదాపుగా పూర్తిగా ప్రభుత్వం 100% సబ్సిడీ కూడా తెలంగాణలో డ్రోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కమల్ గారు నమస్తే. మనం గతంలో చేసిన వీడియో కూడా మన వ్యూవర్స్ నుంచి మంచి స్పందన అయితే వచ్చింది. ఎప్పటికప్పుడు మీరు కొత్త టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నట్టున్నారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ కొంచెం వివరంగా చెప్తారా? రైట్, ఇప్పుడు తీసుకొచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఒక 11 లీటర్స్ డ్రోన్ అన్నమాట. వచ్చి దీనికి ఇప్పుడు దాకా ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ అటానమస్ ఉంది, దీనికి కెమెరా ప్రొడ్యూస్ చేస్తాం. లాస్ట్ టైం చెప్పినట్టే కెమెరా ఒకటి ఇస్తాము, కింద లిక్విడ్ లెవెల్ సెన్సార్ ఇస్తాము, ఫుల్ గా 2 ఆండ్రాయిడ్ యాప్స్ ఇస్తాము. మాన్యువల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు, అటానమస్ గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు ఇప్పుడు చేసింది ఏంటంటే ఈ నాజిల్ స్టాండ్ అనేది పెంచాము. దీని ద్వారా మనకి ఫీల్డ్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మన మొక్కజొన్న వీటిలో స్ప్రే చేసేటప్పుడు మధ్యలో ఏమన్నా ఆబ్స్టికల్స్ లేకపోతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా 6 నాజిల్స్ పెట్టుకుని స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ ఎనీ ఉంటే జస్ట్ 2 minutes చేంజ్ అనమాట. 4 నాజిల్స్ పెట్టి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన డ్రోన్స్ అన్ని కూడా డ్రోన్ అంత ఎడల్పు వరకే నాజిల్స్ ఉండేవి. ఇప్పుడు చాలా లెంత్ తీసుకున్నారు. దీనికి కావాలంటే ఎంత కావాలంటే అంత ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. స్పేర్ పార్ట్స్ లో దానికి కావాల్సిన లింక్ జాయింట్స్ కానీ అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఈ లెంత్ పెరగటం వల్ల త్వరగా ఎక్కువ ఫీల్డ్ కూడా కవర్ చేస్తుంది కదా? అవును, లెంత్ పెరగడం వల్ల మనకి ఫీల్డ్ కొంచెం తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మెయిన్ గా మీరు ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 4 ఎకరాలకు వస్తుంది అంటున్నారు. నేను మీ దగ్గరే విన్నాను. అంటే ఇంతకు ముందు మనం చాలా మంది డ్రోన్ వాళ్ళతో మాట్లాడటం కానీ రైతులతో కానీ మాట్లాడినప్పుడు బ్యాటరీలు మోసుకెళ్ళటం, లేకపోతే ఈ చార్జర్ పెట్టుకోవడానికి జనరేటర్ తీసుకెళ్ళటం కానీ ఇదంతా కొంత శ్రమతో కూడుకుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. ఇప్పుడు మరి ఎట్లా, ఇది కొంచెం వివరంగా చెప్తారా? మెయిన్ గా మనకు ఇప్పుడు డ్రోన్ లో మనకి ప్రాబ్లం ఏంటిది అంటే బ్యాటరీస్ ఒకసారి ఛార్జ్ చేస్తే 1 ఎకరమే రావటం అనేది మనకి మెయిన్ ప్రాబ్లం. దాన్ని సొల్యూషన్ కింద మేము ఏం చేసామంటే ఈ పర్టికులర్ డ్రోన్ దీన్ని ఏదైతే యూజ్ చేస్తారో ఈ డ్రోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఆ బ్యాటరీ సెట్ అనేది మీకు 4 acres దాకా అన్నట్లు డామ్ షూర్ గా వస్తుంది అనమాట. మీకు ఆ 4 acres రావటం వల్ల మీరు ఎక్విప్మెంట్ కాస్ట్ అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా తగ్గుతుంది మీకు. ఫర్ సపోజ్ మీకు బయట ఇప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన డ్రోన్స్ కనుక మనకి చూసుకుంటే అది 3,50,000. 4 acres కట్టాలంటే దాంతో పాటు ఒక సెట్ వస్తుంది, ఇంకా 3 sets ఎక్స్ట్రా తీసుకోవాలి. 50,000 వేసుకున్నా గానీ 5 lakhs దాకా అవుతుంది మీకు. కాకపోతే ఇది ఒకే ఛార్జ్ 4 acres చేయగలరు, 2,69,000 కే వస్తుంది. అంటే 50% మనకి కాస్ట్ ఇక్కడే రెడ్యూస్ అయిపోతుంది. బ్యాటరీలు తీసుకోవాల్సిన ఖర్చు తగ్గుతుంది, డ్రోన్ ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే 5 lakhs కి మనకు వచ్చే ఎక్విప్మెంట్ 2,69,000 కే మనకు వస్తుంది అన్నమాట. 50% తగ్గించినట్టు. అండ్ అంత కాస్ట్ తగ్గించాం కాబట్టి దీని క్వాలిటీ కూడా ఏమీ తక్కువేం కాదు. యూజ్ చేసిన మొత్తం కార్బన్ ఫైబర్. ఈ ఫోల్డింగ్స్ కూడా ఎలాగే ఫోల్డింగ్స్ అనమాట. మనకి చైనా నుంచి వచ్చే ఎన్ని ప్లాస్టిక్ ఫోల్డింగ్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ కూడా ఇది ఎలాయ్ ఫోల్డింగ్స్ వచ్చినాయి. కాకపోతే మీకు ఒక క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ ఏమీ లేదు. కాకపోతే అది ఒక టెక్నాలజీ మీకు ఒక 4 acres దాకా అన్నట్లు డామ్ షూర్ గా మీకు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. కమల్ గారు, ఇప్పుడు మీరు ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 4 acres కి పనిచేస్తుంది అంటున్నారు కదా, ఆ టెక్నాలజీతో ఇప్పుడు వరకు ఎన్ని ఎకరాల్లో స్ప్రే చేశారు? ఆ డ్రోన్స్ బయట ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు దాకా ఒక 5 to 10 డ్రోన్స్ దాకా మనం ఇక్కడ మహారాష్ట్రలో ఒక 5 డ్రోన్స్ ఇచ్చాము. ఇక్కడ కర్ణాటక హుబ్లీ దగ్గర అరౌండ్ 7 డ్రోన్స్ దాకా ఇచ్చాము, సేమ్ ఈ మోడలే. వాళ్ళు ఇప్పుడు దాకా చేసింది అరౌండ్ మోర్ దాన్ ఒక్కొక్క డ్రోన్ ఇప్పుడు దాకా 950 to 1,000 acres దాకా రీచ్ అయ్యి ఉంటుంది. అందుకని ఇప్పుడు దాకా వాళ్ళు ఇప్పుడు చైనా డ్రోన్స్ కి వీటికి కంపేర్ చేసుకుంటే అబౌట్ ద స్పేర్ పార్ట్స్ వాళ్ళకి ఫస్ట్ యూసేజ్ వచ్చేసి కాస్ట్ 50% తగ్గింది. 4 acres అయిపోవటం వల్ల ఎక్కువ మెటీరియల్ మనం తీసుకెళ్ళక్కర్లేదు ఫీల్డ్ కి.
థర్డ్ వన్ ఏంటిదంటే దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ మనకు రావు, చైనా డ్రోన్స్ వచ్చినంత ప్రాబ్లమ్స్ దీనికి రావు. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే స్పేర్ పార్ట్ అవైలబిలిటీ. వీళ్ళు ఫర్ సపోజ్ దేనికన్నా డాష్ ఇచ్చినా గానీ మనకు ఇప్పుడు వస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే స్పేర్ పార్ట్స్ ఎక్కువ దొరకట్లేదు. చైనా నుంచి వచ్చే డ్రోన్స్ కి తగ్గుతా వస్తున్నాయి కదా, ఆ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడే కాబట్టి మీకు చీప్ లో వస్తాయి, ఇంక స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్ గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న డ్రోన్స్ అన్ని కూడా మార్కెట్ లో చాలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ, స్పేర్ పార్ట్స్ అన్ని మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతాయి, మీరే సప్లై చేయాలా? స్పేర్ పార్ట్స్ మేము సప్లై చేస్తున్నామండి. ప్రస్తుతానికి మ్యానుఫాక్చరింగ్ అయితే స్పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మేము సప్లై చేస్తాము. అండ్ దీనికంటూ ఒక aerodrone.in అని చెప్పి ఒక వెబ్సైట్ అండ్ ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ మేము కొన్న ప్రతి వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇస్తాము. దాంట్లో నుంచి ఆర్డర్ చేసుకుంటే మాక్సిమం 90% విత్ ఇన్ 24 hours లోనే మేము డెలివరీ చేస్తాం. 24 hours లో స్పేర్ పార్ట్స్ ఇస్తారు. ఆ వెబ్సైట్ లో మీకు అన్ని స్పేర్ పార్ట్స్ లిస్ట్ అయి ఉంటాయి, అవైలబుల్. ఉన్నటువంటి కస్టమర్ లేదా ఫార్మర్ అతనే ఫిట్ చేసుకోగలుగుతాడు ఏదైనా? మేము ఇచ్చే ఇక్కడ 7 days ట్రైనింగ్ ఇస్తాం, విత్ ఫ్రీ అకామిడేషన్ అన్ని ఇస్తాము. అక్కడ మేము నేర్పించే ట్రైనింగ్ లోనే ఆయనకి అయిపోతే ఎట్లా ఫిట్ చేసుకోవాలి, లోపల కనెక్షన్స్ తో సహా పైలటింగ్ తో పాటు ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. ఇప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి, మీ దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఆ టెక్నాలజీ కూడా ఇస్తుంటారా, లేకపోతే దేనికి అదేనా? చేస్తామండి, దేనికి అదే అప్గ్రేడ్ చేస్తా ఉంటాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా రాడ్ టైప్ మనకు వచ్చినాయి, అది వరకు చాలా మంది తీసుకెళ్లిన వాళ్ళకి ఈ టైప్ స్ప్రేయింగ్ నచ్చింది అనమాట. అందుకని ఆ డ్రోన్స్ కి ఇవి ఇంటిగ్రేట్ చేయటం గానీ, ఇట్లా ఇయే పెట్టడం గానీ, ఇట్లా ఇప్పుడు దాకా 27 డ్రోన్స్ దాకా పెట్టాం. కింద ఇలా స్ప్రే బార్ మాకు ఈ కావాలంటే వేరే చోట తీసుకున్న వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కూడా ఇలా స్ప్రే బార్ ఇవన్నీ పెట్టించాం అనమాట. ఇప్పుడు ఈ స్ప్రే బార్ టెక్నాలజీ అనేది కొంచెం బాగుంది, అయితే కొన్నిసార్లు వెడంగా ఉంది అనుకోండి, మధ్యలో దాన్ని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, అది ఇది పని చేయాలి, అటుపక్క అది ఇది పని చేయాలి, మధ్యలో ఆపుకోవటం పాసిబుల్ అయితే? అట్లా ఆపుకోవడం పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి మధ్యలో కాకుండా అటు చివర ఇటు చివర అంటే మన ఫీల్డ్ ని బట్టి, ఇప్పుడు వెళ్ళిన ఒక 60 acres లో ఎట్లా ఉందో ఏంటో ముందు చూసిన తర్వాత ఈ పాయింట్స్ దగ్గర ఈ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇంత లెంగ్త్ అవసరం లేదు అన్న దగ్గర వీళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతవరకు చేసుకోవచ్చు అండి, పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 4 acres వస్తుంటున్నారు కదా, రెగ్యులర్ గా ఉండే బ్యాటరీనా లేకపోతే బ్యాటరీ మారుతుందా, డ్రోన్ మారుతుందా? లేదు, బ్యాటరీ రెగ్యులర్ బ్యాటరీ అండి. బ్యాటరీ మనం ఏదైతే టాటూ బ్యాటరీ యూజ్ చేస్తామో ఆ టాటూ బ్యాటరీనే పెడతాం దీనికి. కాకపోతే దీనికి గ్రీన్ టెక్నాలజీ, డ్రోన్ అంత కన్జ్యూమ్ చేయదు అనమాట, బ్యాటరీ అంత కన్జ్యూమ్ చేయదు. మీరు ఇచ్చే డ్రోనే బ్యాటరీ కన్జ్యూమ్షన్ తక్కువ ఉంటుంది. అవును. మరి బ్యాటరీ కన్జ్యూమ్షన్ అంటే ఎంత హైట్ ఎగరగలుగుతుందో లేదో? ఎగురుతుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న డెమోస్ గానీ మీరు మీకు మేము డెమోస్ చూపిస్తాము. అట్మోస్ట్ ఈ యూజ్ చేసే డ్రోన్ అనేది ఇప్పుడు ఇది వచ్చేసి క్వాడ్ కాప్టర్ అనమాట. 4 fans ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో మనకి చాలా మంది హెక్సాకాప్టర్ అయితే 6 fans ఉంటాయి కాబట్టి అది స్టేబుల్ గా ఉంటది, క్వాడ్ కాప్టర్ అంత స్టేబుల్ గా ఉండదు అని ఒకటి ఉంది. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, 6 అయితే స్టేబుల్ గా ఉంటది, పడదు, ఇది కొంచెం ఆపరేట్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే దీన్ని ఆపరేట్ చేయగలుగుతాడని విన్నాను. కాకపోతే ఈ డ్రోన్ కి ఉన్న GPS అండ్ ఆర్టీకే ఇంకా మిగిలిన యూజ్ చేసిన ఏరోడైనమిక్ పార్ట్ల వల్ల స్టెబిలైజేషన్ హెక్సాకాప్టర్ కంటే కూడా దీనికి చాలా బాగుంటది అనమాట. మీరు స్టెబిలైజేషన్ ఈవెన్ దో మీకు హెక్సాకాప్టర్ అండ్ ఈ డ్రోన్ మీరు పక్కన పెట్టి యూజ్ చేస్తే మీకు దీదే ఎక్కువ మీకు స్టెబిలైజేషన్ వస్తుంది, ఎక్కువ హైట్ డ్రాపింగ్ ఉండదు, మీకు ఇదే ఎక్కువ స్టేబుల్ గా ఉంటది అనమాట. దాంతో ఇప్పుడు GPS కూడా 2 కనిపిస్తున్నాయి, దీనికి అన్నిటికీ 2 వస్తాయి. ఇప్పుడు మీరు 2 తీసుకొచ్చారు? మాక్సిమం ఇచ్చే అన్నిటికి 2 ఇస్తున్నామండి. ఇస్తాం. ఒకటి ఏంటంటే GPS ఆపరేషన్, నెక్స్ట్ ఆర్టీకే స్టెబిలైజేషన్ కోసం యూజ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఈఎంఐ ఇంతకు ముందు చెప్పారు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు కూడా ఉందా ఈఎంఐ ఆప్షన్? ఈఎంఐ ఫీచర్ ఉందండి, కాకపోతే అది వరకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఫస్ట్ లో రిలీజ్ చేసినప్పుడు అందరికి స్పీడ్ గా వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్లికేషన్స్ పెరిగినాయి కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం స్లో అవుతుంది అనమాట. అంటే వాళ్ళు అప్లై చేసిన 1 month దాకా పడతాం. ఇందుకే కస్టమర్స్ ఏం చేస్తారంటే ముందు అమౌంట్ ఇచ్చి తీసేసుకుంటున్నారు, తీసేసుకున్న తర్వాత ఈఎంఐ అప్లై చేసుకుంటున్నారు. ఆఫ్టర్ 1 month వాళ్ళకి వస్తుంది అనమాట ఈఎంఐ. మళ్ళీ ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ అంటున్నారు? అవును. యాక్చువల్లీ ఆ టాటా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం దీనికి. ఎవరైతే ఈఎంఐ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ 2 types ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం దీనికి. మళ్ళీ అది కూడా 2 type, థర్డ్ పార్టీ ఒకటి. డ్రోన్ కి ఏమన్నా అయితే దానికి ఒక ఇన్సూరెన్స్, మళ్ళీ డ్రోన్ వల్ల ఎవరికన్నా అయితే వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ అన్నట్లు తీసుకొచ్చాము. అది మీకు 70% అయిపోయింది, ఇంకో 1 month లో అది కూడా అనౌన్స్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు దాకా తీసుకున్న మా కంపెనీ దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ ఈఎంఐస్ అది ఇన్సూరెన్స్ చేపిస్తామండి. పాత వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్? పాత వాళ్ళకి కూడా చేపిస్తాం, మా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ చేపిస్తాం. ఇది ఓన్లీ టాటా ఏజీ ద్వారా మాత్రమే మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? అవును. ఇప్పుడు మీకు డ్రోన్ ఎవరైనా కావాలని ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు? మాక్సిమం అది వరకు అయితే 1 or 2 days లో ఇచ్చేసేవాళ్ళము.
ఈ డ్రోన్స్ వచ్చేసి ఇది మంత్ 18th లాంచ్ పెడితే ఇప్పటికే చాలా ప్రీ ఆర్డర్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఉన్న డ్రోన్స్ అన్ని కూడా డెలివరీ ఇచ్చేసాము. మిగిలిన ప్రస్తుతానికి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటా ఉన్నాం అనమాట. ఒక 1 month లోపు ఇచ్చేస్తారు. 1 month ఇవ్వకలే, మీకు 10 to 15 days లోపు ఇస్తాం ప్రీ ఆర్డర్స్ తీసుకున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఇది లాంగ్ ది పెట్టారు కదా, పాత డ్రోన్స్ కూడా అది సెట్ చేసుకోవచ్చా? సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు పాత డ్రోన్స్ కూడా మాకు మోటార్ కిందవి వద్దు అనుకున్నట్లయితే ఈ టైప్ మేము కస్టమైజ్ ఇక్కడ చేసిస్తాం. అంటే ఇదే అన్నిటికి ఫిట్ అవ్వాలని లేదు. వాళ్ళ డ్రోన్ ఒకసారి ఇక్కడ తీసుకొస్తే ఆ మెజర్మెంట్స్ బట్టి మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది పెట్టిస్తాము. ఇప్పుడు ఈ డ్రోన్ అనేది ఫస్ట్ కొన్ని రకాల మెజర్మెంట్ తో చేస్తారు, తర్వాత ఇది అటాచ్ చేయటం వల్ల ఆ బ్యాలెన్స్ ఏమి తేడా రాదా? లేదండి, మేము ఇప్పుడు చేసేది అదే. ముందు అటు ఇటు బ్యాలెన్స్ చూసుకుంటాము. ఆ మధ్యలో సెంటర్ ఆఫ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కరెక్ట్ గా ఎంత లెంగ్త్ నుంచి ఇస్తే రాదన్నది మామూలు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి, అందుకే అన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. మీరు తర్వాత కొంతవరకు దాదాపుగా 60% వరకు కూడా ఇండియన్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. ఈ ఏదైతే మెటీరియల్ వాడుతున్నారో అవన్నీ కూడా ఇంతకు ముందు అంటే అంత అలవాటు అయిపోయింది, అవి పనిచేస్తున్నాయి సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఇది కొత్తగా మీరు ఇండియన్ మేడ్ అంటున్నారు, ఎంతవరకు బాగుంది అంటున్నారు? కొత్తగా ఇండియన్ మేడ్ గానీ ద మెటీరియల్ మాత్రం మీకు ఎప్పటి నుంచి డ్రోన్ లో యూజ్ చేస్తున్న మెటీరియల్ లైక్ ఫర్ ద కార్బన్ ఫైబర్. ఇది చైనా కార్బన్ ఫైబర్ కాదు, ఇండియాలో మేడ్ అయిన కార్బన్ ఫైబర్ అన్నమాట. ఇది చైనా దానికంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది. నెక్స్ట్ ఫ్రేమ్ లో వచ్చేసి మేజర్ పార్ట్ వచ్చేసి అలాయ్ ఒకటి. ఇది ఫోల్డింగ్స్ మనకి చైనాలో వచ్చేసి మీకు ప్లాస్టిక్ ఫోల్డింగ్స్ వస్తాయి, అవి మీకు ఎక్కువ బ్రేకేజ్ ఇక్కడే అవుతాయి. ఇది వచ్చి పూర్తిగా మెటల్ అలాయ్ ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. దీని వల్ల మీకు ఎప్పుడన్నా పడినా గానీ కార్బన్ ఫైబర్ డ్యామేజ్ అవుతుంది, అలాయ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చిన ఈ స్పేర్ పార్ట్ జాయింట్స్ ఇవన్నీ కూడా స్టాండ్ జాయింట్స్ అన్ని కూడా మీకు అపాక్సీ ఫైబర్ అండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. లైట్ వెయిట్ లో ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట. సో కార్బన్ ఫైబర్ అలాయ్ మనకు ఆల్రెడీ ప్రూవ్డ్ అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్పి. దట్ ఇప్పుడు కింద జాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్. ఇంకా స్ట్రాంగ్ లేదు, ట్యాంక్ లోకల్ కాదు, అది ప్రస్తుతానికి ట్యాంక్ ఇంపోర్ట్. ట్యాంక్ ఒకటి మాత్రం ఇంపోర్ట్. మిగిలిన పార్ట్స్ అన్ని మాత్రం ఇక్కడ ఇండియన్ పార్ట్స్. ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి, అట్ ఎ టైం కొంచెం వెయిట్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి డ్రోన్ ప్రైస్ ఎంత, ఇప్పుడు ఈ 4 acres కి వచ్చేదాని డ్రోన్ ప్రైస్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఇంకా ప్రైస్ మనకి తగ్గుతుందండి. మనము అది వరకు 11 liters డ్రోన్ ప్రైస్ ఎంత పెట్టామంటే అరౌండ్ 3,30,000 ఆ రేంజ్ లో పెట్టున్నాము. ఈ ఒక సెట్ వచ్చి, ఇది ఒక సెట్ వచ్చి మనకి 2,69,000 పడుతుంది అనమాట. ఒక సెట్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే మీకు ఒక ఫుల్లీ ఆటోనమస్ డ్రోన్ వస్తుంది విత్ ఇంక్లూడింగ్ కెమెరాతో, లిక్విడ్ లెవెల్ సెన్సార్స్ తో సేమ్ ఇదే డ్రోన్ వస్తుంది. మీకు మళ్ళీ ఒక రిమోట్ కంట్రోల్ వస్తుంది. ఆ రిమోట్ కంట్రోల్ తో పాటు మీకు ఒక ఛార్జర్ వస్తుంది, 2 బ్యాటరీస్ వస్తాయి, 6S లిథియం పాలిమర్ బ్యాటరీస్ వస్తాయి. దాంతో పాటు మీకు స్పేర్ పార్ట్స్ వస్తాయి. ఫ్రీ ట్రైనింగ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము, టూల్ కిట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. కొంతమందికి సర్టిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మొత్తం కంప్లీట్ గా డ్రోన్ ఆపరేట్ చేసుకోవడానికి కావాల్సిన మొత్తం సెట్ 2,69,000. ఇంతకు ముందు అయితే ఎంత ఉండేది? అది 3,30,000 అట్లా ఉండేది మనకి. కంప్లీట్ సింగిల్ సెట్. దాదాపుగా ఒక 70,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. అలాగే 4 acres చేసుకోవచ్చు, మళ్ళీ 4 acres చేసుకోవచ్చు. ఒక 2 సెట్లు బ్యాటరీలు తీసుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. బ్యాటరీ ఖర్చు కూడా అదనంగా అవుతుంది. అదే మనకి ఈ ఎక్విప్మెంట్ కావాలంటే 5 lakhs దాకా అవుతుంది అనమాట. ఇది 2,60,000 విత్ మీకు 5 years దాకా ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటుంది. 5 years ఇస్తున్నారా? 5 years దాకా ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటుంది. మీకు 6 months to 1 year దాకా కొన్ని పార్ట్స్ కి వారంటీస్ ప్రొవైడ్ చేస్తాము. మనకు ఇప్పుడు చూసుకుంటే చైనా ఫ్రేమ్స్ గానీ వీటికి గానీ మనకు వారంటీస్ ఎక్కడా లేవు, సర్వీస్ వారంటీస్ ఎక్కడా లేవు. దీనికి 5 years దాకా సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము. 6 months to 1 year డిపెండింగ్ ఆన్ ద పార్ట్స్ అండ్ మోడల్స్ బట్టి వారంటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ దీనికి మీకు కస్టమర్ కి 24/7 మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గానీ మీకు ఇద్దరిని పెడతాం అనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు కాల్ చేసినా గానీ అయితే వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తారు, లేకపోతే మీకు ట్రైనింగ్ లో నేర్పించినట్టు చెప్తే మీకు రిజాల్వ్ అయిపోతుంది మీకు ప్రాబ్లం. సరే, ఇక పాత వాటి గురించి అయితే అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు మీ దగ్గర వాడుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? దీని నుంచి ఇప్పుడు వాడుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాస్ట్ తగ్గుతుంది వాళ్ళకి, క్వాలిటీలో కాంప్రమైజ్ ఏం లేదు మనకి. ఏ పార్ట్ కావాలంటే వాళ్ళకి అవైలబిలిటీగా దొరుకుతుంది, అట్ టైం లో కాస్ట్ లో దొరుకుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి మెయిన్ థింగ్ స్పేర్ పార్ట్స్ కదా మనకి వచ్చేది. సర్వీస్ పరంగా కాకుండా వాళ్ళు ఆపరేటింగ్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఆపరేటింగ్ పరంగా వాళ్ళకి డిఫరెన్స్ ఏమీ లేదండి. దీనికి యూజ్ చేసిన టెక్నాలజీ వల్ల మీదికి ఫ్రంట్ అన్నా బ్యాక్ అన్నా గానీ హైట్ అనేది డ్రాప్ అవ్వదు, పైగా మీకు స్టేబుల్ గా ఉంటుంది. ఒక హెక్సాకాప్టర్ ఎంతైతే స్టెబిలిటీ ఇస్తుందో దానికంటే ఎక్కువ స్టెబిలిటీ ఇస్తుంది. ఇక్కడికి ఆల్రెడీ డెమోస్ కి వచ్చి చాలా మంది ట్రయల్ చేశారు, ఆ చేసిన వాళ్ళే మళ్ళీ వెంటనే ఆర్డర్ చేశారు అనమాట దీనికి. అందుకని మీకు స్టెబిలైజేషన్ లో అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనకి. కమల్ గారు, ఇప్పుడు ఈ డ్రోన్ కి తెలంగాణలో దళిత బంధు అనేటువంటి పథకం ద్వారా పూర్తిగా డ్రోన్ ఉచితంగా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, అది ఎట్లాగా చెప్తారా? అవును, మేము
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా సప్లై చేస్తున్నాం. 13 డ్రోన్స్ దాకా అన్నట్లు మేము సప్లై చేస్తున్నాము త్రూ దళిత బంధు స్కీమ్ ద్వారా. వాళ్ళకి ఫుల్ సబ్సిడీ అండి, 100% సబ్సిడీ. అంటే గవర్నమెంటే మొత్తం అమౌంట్ మాకు వేస్తుంది అనమాట. మేము తీసుకెళ్లి రైతులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ డెలివరీ చేస్తున్నాము. వాళ్ళకి కూడా ఇక్కడే షోరూమ్ దగ్గరే నేర్పించాము. అరౌండ్ 15 days దాకా ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇక్కడే కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. అన్ని డెలివరీ అయిపోయినాయి. కలెక్టర్ గారి ద్వారా డెలివరీ చేసాము. అక్కడ కూడా చాలా బెటర్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఫ్రీగా రావడంతో ఈ చింతకాని, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ ఈ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయితే చేసాము. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సార్ ఇంతకు ముందుది బ్యాటరీ 6 minutes స్ప్రే చేసేది ఎకరము, ఇది ఎన్ని మినిట్స్ లో స్ప్రే చేస్తుంది? ఇది కూడా మనకి అరౌండ్ 4.5 to 5 minutes దాకా అన్నట్లు స్ప్రే అవుతుంది. అంటే దానికన్నా ఏమైనా స్పీడ్ గా వెళ్తుందా లేకపోతే ఏదైనా ఒకటేనా? అంటే కొంచెం స్పీడ్ వెళ్తుంది. నేను 2 nozzles ఎక్స్ట్రా పెట్టాం కదా, కొంచెం స్పీడ్ వెళ్తుంది. మరి త్వరగా కవర్ చేస్తుంది. కొంచెం ఒక 1 minute స్ప్రేయింగ్ అంటే ఇంతకు ముందు ఏదైతే అది ఎట్లా అయితే స్ప్రే చేసేది దాని పనితనం ఎట్లా ఉండేది, ఇది కూడా సేమ్ ఉంటుందా? దానికంటే ఇంకా మనకి యాక్యురేట్ గా స్ప్రే అవుతుంది. ఎందుకంటే డ్రోన్ నుంచి నాజిల్స్ కొంచెం డౌన్ ఉండటం వల్లను మళ్ళీ ఫోర్స్ వల్ల ఇది ఇంకా ఎక్కువ కిందకి వెళ్తానికి స్కోప్ ఉంది అనమాట. ఓకే. కమల్ గారు, మీరు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు అయితే రైతుల కోసం ఈఎంఐ ఆప్షన్ తీసుకురావడం అది కూడా బాగా పనిచేస్తుంది. అయితే అలాగే లోకల్ టెక్నాలజీతో తీసుకొచ్చి తక్కువ ప్రైస్ తోటి ఎక్కువ ఫీల్డ్ స్ప్రే చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడేటువంటి అంశం. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి ఇంకా కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి ఇంకా ముందు ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. ఇదండి కమల్ గారు. గతంలో కూడా మనం ఈఎంఐ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇండియన్ టెక్నాలజీతో దాదాపుగా 60% వరకు లోకల్ టెక్నాలజీతో డ్రోన్ తయారు చేయడం, తక్కువ ఖర్చు రావడం, అలాగే డ్రోన్ కూడా 4 ఎకరాల వరకు ఒకసారి ఛార్జ్ చేస్తే స్ప్రే చేసుకునేటువంటి అవకాశం ఉండడంతో రైతులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మనకి డ్రోన్ రీప్లేస్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో అయితే కనుక దళిత బంధు ద్వారా కూడా డ్రోన్స్ అయితే ఉచితంగా అయితే రైతులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి డ్రోన్ల కంటే కూడా ఇది రైతులకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఖర్చు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు కూడా ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే బ్యాటరీ సెట్స్ ఒకటి తగ్గుతున్నాయి, అలాగే డ్రోన్ కూడా ఖర్చు తగ్గుతుంది. ఓవరాల్ గా అయితే ఈ డ్రోన్ అయితే బాగుందని చెప్పొచ్చు. మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు దీని ఆపరేషన్ అంతా ఎలా ఉంది, అసలు ఎంత పనితనం ఎట్లా ఉంది అనేది. ఈ డ్రోన్ కనుక మీరు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి మీరు కాల్ చేసి అయితే కమల్ గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ కమల్ గారు.